Subscribe now and press the bell icon. This has been always first stage for ఈ సంఘం ఎప్పుడు కూడా నా భార్యకు తన తల్లి సంఘం లాగా ఎప్పుడు చూసినా కానీ మా చర్చిలో ఇలా మేము సండే స్కూల్ ఇలా చేసేవాళ్ళం అని చెప్తా ఉంటుంది. God is a good God and he will never leave you nor forsake you. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మిమ్మల్ని విడువడి ఎడబాయడు. ఆయన కార్యాలు అనేకం. ఒక హైందవ కుటుంబంలో పుట్టి అక్కడే పెరిగి అందులోనే ఆ నమ్మకంలో గట్టిగా పునాదులు వేసుకొని అందులోంచి నేను మారను, ఇదే నాది అని పట్టుకొని వేలాడినప్పుడు ఆయన నన్ను మార్చుకున్న విధానము తనలోకి చేర్చుకొని ఎవరైతే క్రైస్తవుని వ్యతిరేకించి ద్వేషించి వారి పట్ల ఒక రకమైన వ్యతిరేకతతో ఉన్నవాడిని నేను ఈరోజు ఆయన సువార్త పట్టుకొని ప్రపంచమంతా తిరిగి ఆయన కనపరుస్తున్నానంటే అది ఆయన కృప. హల్లెలూయా. ఆయన వాడుకున్న విధానము అది చాలా గొప్పది. ఎవరైనా కానివ్వండి, ఆడు పిచ్చోడు అవనండి, లేదంటే ఎచ్చుల కోసం చేసేవాడు అవనండి, దేవుడు వాడుకో తలస్తే గాడిదని కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. సో నుంచున్న వాడు గొప్పవాడు కాదు, ఆ నిలబెట్టిన వాడే గొప్పవాడు. సమస్తములో ఆయన చేసిన కార్యాలు కానివ్వండి, ఆయన మమ్మల్ని నిలబెట్టుకొని ఒక మాదిరిగా వాడుకునే విధానం కానివ్వండి, ఈరోజు ప్రతిరోజు తలుచుకుంటే అది ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వంటి వారము, పనికి మాలిన వారము, ప్రతిరోజు పరిగెత్తుతూనే ఉండేవాళ్ళం. ఇక్కడి నుంచి మా మ్యారేజ్ అయిన తర్వాత దుబాయ్ వెళ్ళాం. దుబాయ్లో నా వ్యాపార రీత్యా ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఇంటికి వచ్చేది 2 గంటలకి, తెల్లవారుజాము 3 గంటలు మాత్రమే నేను ఇంట్లో ఉండేవాడిని. అదే నా నిద్ర సమయం కానివ్వండి, అదే నా సమయం మా కుటుంబంతో గడపడానికి కానివ్వండి. ది వాజ్ ఎ టైం అన్న అడిగింది నన్ను, ఎంతగా పరిగెత్తేవాడు, నీకు పెళ్ళెందుకు? మరి ఏం ప్రార్థన చేసిందో మోకరించి ప్రతిరోజు నేను 5ంటికి లెగిస్తే తను 4ంటికి లేచి మోకాళ్ళ మీద ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకరోజు ఏడుస్తుంటే అప్పటికి నాకు దేవుడిలో లోతు లేదు, ఆయనతో అనుభవం ఉంది, ఆయన చూసిన అనుభవం ఉంది, ఆయనతో నాతో మాట్లాడిన అనుభవం ఉంది. అయినా కానీ ఏంటంటే చర్చి దేవుడు నిజమైన దేవుడు అంతవరకు. ఇది ఒకరోజు తను ఏడుస్తూ మోకరించి ఉంటే నేను అడిగాను, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు అంటే లేదండి. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ప్రార్థన చేస్తే ఏడవాలా, అప్పటిదాకా నాకు తెలియదండి. ప్రార్థన చేస్తే ఎందుకు ఏడుస్తున్నావు అంటే దేవుడు నన్ను ముట్టాడు, ఆయన ముడితే ఎస్ అది ఆబ్వియస్గా కొంచెంసేపు బాధ కలుగుద్ది. ప్రతిరోజు ఏడిచేంత బాధ అయితే కలగదు కదా. ఏంటి అంటే ఒక సాక్ష్యం చెప్పింది, తన 10 ఏళ్ల వయసులో దేవుడు తన దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని తను ముద్దాడాడు అని చెప్పింది. అప్పటి నుంచి ఆయన అంటే ఆయన నా తండ్రి, ఆయన మీద నేను ఆధారపడ్డాను, ఏమీ లేని నాకు ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు యేసయ్య అని తను చెప్పినప్పుడు ఒక నిమిషం ఆలోచించాను. నన్ను నేను చంపుకోబోతున్న దినాన ఆయన నన్ను దర్శించి నన్ను రక్షించారు. ఏమీ లేని నన్ను ఒక ధనవంతునిగా చేసి గొప్ప వ్యాపారవేత్తగా నిలబెట్టారు. ఎన్ని ఇచ్చిన నాకు నా భార్యతో పోల్చుకుంటే నా భార్యకి ఆయన ఇచ్చింది ఏమీ లేదు, ఒక హగ్గు, ఒక ముద్దు. దానికి ఆమె 10 ఏళ్ల నుంచి నా పెళ్ళైనప్పటికీ ఆమెకు ఒక 24 ఉంటేనేమో 14 ఏళ్ల పాటు ఆయన్ని ప్రతిరోజు ఉదయం 4ంటికి లేచి ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఆయన చేసిన దాన్ని బట్టి ఆనందించి సంతోషించి ఆయనతో ఒక అనుభవంలో ఉందంటే నేను అనుకున్నా నాకు ఆ అనుభవం కావాలి అని. హల్లెలూయా.
ఆ అనుభవం కావాలి అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ దేవుని పని చేయడానికి నన్ను మార్చుకున్నాయి. హల్లెలూయా. ఒక సమయంలో నన్ను చంపడానికి ఒక పరిస్థితిలో చంపి అవతల పారేద్దాం, వీడు దేవుని మాట తప్ప వేరే మాట మాట్లాడలేదు అని కూడా అనుకున్నారు. కానీ పౌలుని బుట్టలో గోట దాటిచ్చినట్టుగా నన్ను కూడా దేవుడు వేరే వాళ్ళని బట్టి దాటిచ్చి దుబాయ్ నుంచి ఇండియా పంపించారు. ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ పరిచర్య మొదలైంది. దేశాలకి తీసుకుని వెళ్ళి వాడుకున్న దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన వాక్యం మనతో మాట్లాడటానికి ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 చదువుకుందాం. అందుకు యేసు, ఈ నీరు తాగు ప్రతివాడు మరల దప్పిగొనును, నేనిచ్చు నీరు తాగువాడెప్పుడు దప్పిగొనడు. నేను వారికిచ్చు నీరు నిత్య జీవమునకై వానిలో ఈ ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు సమస్త స్తుతి ఆరాధనలకు అర్హుడమైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకుంటుండగా మీ నామములో నాయన విడుదల ఉన్నది, మీ నామములో నాయన ఆరోగ్యం ఉన్నది, నీ నామములో ప్రభువా ఆశీర్వాదం ఉన్నది. ఇదిగో నాయన, మమ్మల్ని మేము మీ చేతికి మీ నామములో సమర్పించుకుంటుండగా మీరే కృప చూపమని, మాతో మాట్లాడమని, మమ్మల్ని ప్రభువా మీ రెక్కల నీడన మరుగుపరిచి మీ దీవెనతో మమ్మల్ని సమృద్ధిగా కుమ్మరించి ఆశీర్వదించి స్థిరపరిచి మమ్మల్ని నీ శిష్యులుగా మార్చుకొని లోకమునకు వెలుగుగా మమ్మల్ని మార్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ నీరు తాగు ప్రతివాడు మరలా ద్రప్పిగొనును. దేవుడు ఇవ్వనిది ఏదైనా సంతృప్తి చెందలేరు. మీరు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎంతమంది బిర్యానీ ఇంకా చాలు అనేవాళ్ళు ఉన్నారండి ఇక్కడ? ఇట్ ఈస్ నెవర్ ఇనఫ్ కదా. బిర్యానీ చాలు అని ఎవరు అనలేరు, ఎందుకంటే దాంతో మీకు తృప్తి చెందలేరు. ప్రతిరోజు ప్రతి రోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కానీ అది పడాల్సిందే, ఎందుకంటే అదొక ఆనందం. కానీ లోకపరమైనవి ఏవి మీకు సంతోషము సంతృప్తిని పర్మనెంట్గా ఇవ్వలేవు. దెర్ ఈస్ నెవర్ ఎవర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ పీపుల్. మనుషుల అవసరాలు, మనుషుల ఆశలకు హద్దు లేదు, అది ఎప్పుడు కూడా ఆగదు. ఎవరైనా మీలో ఒకళ్ళని పిలిచి బాబు ఈ ₹1 తీసుకో అంటే దాంతో సంతోషంగా ఇంకేమి చేయకుండా ఉండిపోయేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి, సరిపోదు, ఇంకొంచెం కావాలి, ఇంకేదో కావాలి. కానీ దేవుని రక్షణ మనలోకి వచ్చినప్పుడు గొప్ప కార్యం జరుగుతుంది. అది జరిగినప్పుడు మనము అద్భుతమైన సంతోషాన్ని పొందుకుంటాం. అది మనలో ఉండి అనేకులకు సహాయంగా మారుతుంది. నేను అనుకుంటాను ఎప్పుడు కూడా, నేనేంటి దేవుని సన్నిధిలో నిలబడటం ఏంటి, నాకున్న అర్హత ఏంటి, నేను ఏ పాటి వాడను అని చెప్పి అనుకున్నప్పుడు యేసయ్య నాతో అన్నమాట, నిన్ను నేను ఎన్నుకున్నాను. నేను ఎన్నుకున్నాను అంటే నీవు పనికి మాలిన వాడవు కావు. అలాగే నన్నే కాదు, ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకున్నారు. ఆయన మనల్ని ఎన్నుకునడానికి కారణం మన పట్ల ఆయనకున్న ప్రేమ. మనల్ని సృష్టించిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టడు.
ఆయన ఏ రోజు కూడా మనల్ని వదిలివేయడు. మన కోసం పరలోకాన్ని వదిలి భూమికి వచ్చిన దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. ఆయన వచ్చింది లోకంలో రాజ్యమును స్థాపించడానికి, ప్రభు యొక్క రాజ్యం ఈ లోకంలో స్థిరపరచడానికి. అంటే ఆయన వచ్చింది రాజ్య కార్యము, అంటే దేవుని రాజ్యము కొరకు. అంటే ఆయన రాజుగా వచ్చాడు, కానీ రాజైన వాడు రాజ్యమును ఏలాలి, కానీ ఈయన పరిచర్య చేశాడు. గుడ్డివారిని చూపు తెప్పించాడు, కుంటివారిని నడిపించాడు, రోగులను స్వస్థపరిచాడు, దెయ్యములు పట్టిన వాళ్ళని ఆ దెయ్యములను విడిపించాడు. ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తే ఈ లోకము సరిపోదంట ఆ పుస్తకాలు పెడతానికి. కాబట్టి మనం అనుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడై ఉండి ఎంతిదిగా పరిచయం చేసినప్పుడు మనము ఏమాత్రపు వారము. ఆయన దేవుడు, ఆయన ప్రభువు రాజుల రాజయ్యండి ఒక సేవకునిగా మన మధ్యకు వచ్చి వెళ్ళాడు. ఇక్కడ కూడా ఆ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతున్న మాటలు మీరు కావాలని ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు, నేను చెప్తాను. మొదట ఆయన బావి దగ్గర కూర్చున్నాడు. ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం వేళ నీళ్ల కోసం వచ్చింది. మీలో ఎంతమంది మధ్యాహ్నం పూట ఎండగా ఉన్నప్పుడు నీళ్లు తెచ్చుకోవడానికి బయటికి వెళ్తారు? మనం ఎవరో వెళ్ళాం, ఏదో పొద్దున్నే వెళ్తాం, చల్లబడ్డాక సాయంత్రం పూట వెళ్తాం. కానీ ఈమె మిట్ట మధ్యాహ్నం నీళ్ల కోసం వచ్చింది, ఎందుకంటే తను ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడదు. కానీ అక్కడ యేసయ్య ఉన్నారు, యేసయ్య ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆయన చెప్తున్న మాట, ఐ యామ్ వెయిటింగ్ టు బ్లెస్ యూ. మీ కొరకు నేను వేచి ఉన్నాను, ఆ సన్నిధికి ఎప్పుడు వస్తారు? మీరు వెతికి రావాలి. నీటి కొరకు ఆమె వచ్చింది, దీవెన కొరకు మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఆ దినము ప్రభు యొక్క దినమందు నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండగా ప్రభువు నన్ను దర్శించి ఆకాశానికి తీసుకుని వెళ్ళి గొప్ప సూచనలు నాకు చూపించాడని అపోస్తలుడైన యోహాను రాశాడు. ఆయన చేసిన కార్యాలు మనం చదువుకుంటే రెవల్యూషన్లో ఆయన మొత్తం ప్రకటన గ్రంథం అంతా మన కొరకు ఆయన వివరించారు. అది ఎప్పుడు జరిగింది తెలుసా? పద్మాస్ ఐలాండ్లో ఆ ద్వీపంలో దేవుని దినమందు దేవుని కొరకు కనిపెట్టుటే. దేవుని సంఘము దేవుని దినమందు దేవుని సన్నిధిలో తనను తాను కనపరుచుకొనక తమ దీవెన కోల్పోతున్నారండి. మిగతా రోజులు ఉన్నాయి, మీరు పని చేసుకోండి. మిగతా రోజులు ఉన్నాయి, మీరు పార్టీలు చేసుకోండి. మిగతా రోజులు ఉన్నాయి, మీరు ఏమైనా చేయండి. కానీ దేవుని దినాన్ని దొంగిల్లవద్దు. ఆ దినం మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. లాస్ట్ వీక్ వెళ్ళాంగా, నెక్స్ట్ వీక్ చూద్దాంలే, అయిపోయిందిగా, ఈ వారం వెళ్ళాంగా, దశంభాగం కూడా ఇచ్చేసాం, ఇంకేముంది, ఆరాధన కూడా తీసుకుందాం, ఇంకా అయిపోయిందిగా, సరిపోయిందిగా, వచ్చే వారం చూద్దాం, లేదా నెక్స్ట్ మంత్. ఒక పూట తిని ఉండండి, అయితే ఇంట్లో భోజనం కూడా ఒకరోజు తినేసి మిగతా రోజులు తినకండి. మీకు మామూలు భోజనం ఎలాగ మీ శరీరానికి శక్తినిస్తుందో, ఈ ఆత్మీయ భోజనం మీ ఆత్మను స్థిరపరుస్తుంది. దేవుని వాక్యం లేనివాడు, దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు. హల్లెలూయా. మీకు ఆత్మ వలన దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా వెళ్తారు. ఆత్మని ప్రభువే అన్నాడు. ఇక్కడ వాక్యం కూడా అదే రాస్తుంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్రం ఉండును. వేర్ దేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లిబర్టీ. ఆ విడుదల, ఆ స్వతంత్రం మీకు కావాలి అంటే మిమ్మల్ని మీరు కనబరుచుకోవాల్సిన స్థలం దేవుని సన్నిధి. హల్లెలూయా. ఈమె వచ్చింది నీటి కొరకు, కానీ ఈయన ఉన్నాడు అక్కడ. అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడు. నువ్వు యూదుడవు కదా, నువ్వెట్లా ఇక్కడికి వచ్చావు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు నీళ్ళు? నేను సమరయ స్త్రీని, మాతో మీరు మాట్లాడరు కదా. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తాం, ఒక హైందవుడు కానీ ఒక వేరే నమ్మకం ఉన్న అతను ఎవరైనా కానివ్వండి, వాళ్ళు మనతో మాట్లాడితే వాళ్ళు ఎవరో పాపం చేసిన వాళ్ళ వల్లే మనం చూస్తాం.
మనం ఇంతమంది పాపులం కాదా? నేను హిందూ మతంలోనే పుట్టి పెరిగాను, నేను అందులోనే ఉన్నాను. ఇప్పుడు యేసే నాపై కృప చూపకపోతే ఈరోజు నేను నిలబడి వాక్యం చెప్తే మీరు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆయన కృప. ఆయన మన పట్ల కృప చూపడానికి ఇష్టపడినప్పుడు మనం వేరే వారి పట్ల కృప ఎందుకు చూపలేకపోతున్నాం? అనేక మంది నశించిపోతున్నారు దేవుని దారి తెలియక. చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అయ్యగారి మీద ఒక్కరి మీదేనా? అయ్యగారు ఇప్పుడు యేసయ్య ఒక్కడే సువార్త చేసి వెళ్ళిపోతే నేను మీరు చెప్పినట్టే ఆయన ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పాడు. సమస్త లోకంలోకి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇయ్యడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు నశించును. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి చెప్తుంది. మన అందరికీ బాధ్యత ఉంది. మనమందరము దేవుని పని చేయాలి, ఆగకుండా అలవకుండా. రోజుకి ఒక్కళ్ళకైనా చెప్పండి సువార్త, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒకరోజు ట్రినిడాడ్ పట్టణంలో నేను ఒక పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అని అది క్యాపిటల్ సిటీ, అక్కడ దేవుని కరపత్రికలు తీసుకొని వెళ్తూ ఉన్న రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరికీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ఒక యవనస్తుడు ఒక 6-6.5 అడుగులు ఎత్తు ఉంటాడు. మన ఆఫ్రికా తెగకు సంబంధించిన యవనస్తుడు. ఎప్పుడైతే నేను ఆయనకి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాను, చెంప మీద చెళ్ళుమని కొట్టాడు. అతను బలం, అతను దీనికి నేను నాకు కళ్ళు తిరిగి పడిపోవాల్సిన పరిస్థితి. అతను మళ్ళీ అటు తిరిగి సారీ చెప్పి ఏడ్చుకుంటూ వెళ్తుంటే దేవుని ఆత్మ, నీవు వెళ్ళు, అతన్ని పట్టుకొని చెప్పు, నేను ఆయన ప్రేమిస్తున్నాను, సూసైడ్ చేసుకోవద్దని చెప్పు అంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే చెప్పాను, బ్రదర్ వెళ్ళొద్దు, నిన్ను నువ్వు చంపుకోవద్దు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సంఘస్థులు కాదు, సంఘ కాపరులు కాదు, సంఘంలో ఉండే వర్షిప్ లీడర్స్ కాదు, నిన్ను యేసే ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయనే చనిపోయాడంటే అతను ఏడ్చి నన్ను హగ్ చేసుకొని, నిజంగా దేవుడు నాపై కృప కలిగి ఉన్నాడా అంటే అందుకే ఆయన నన్ను పంపించారు. చెంప మీద కొట్టిన మాట సరిపోయింది, కానీ అది ఆ బాధ మర్చిపోయాను. కానీ ఆ యొక్క బిడ్డ తిరిగి యేసే సన్నిధికి తిరిగినందుకు చాలా సంతోషం వేసింది. హల్లెలూయా. అలాగే ఇంకొక హిందూ, అక్కడ చాలామంది హిందూస్ ఉన్నారండి, మన వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడో అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. ఒక స్త్రీ తన యార్డ్లో ఉంటే ఒక 60 ఏళ్ళు ఉంటాయి ఆమెకి, మొక్కలకి నీళ్లు పడుతుంటే, అమ్మ నేను ఇండియా నుంచి వచ్చాను, ఒక చిన్న మాట చెప్పాలంటే, ఇండియా నుంచి అనగానే గబగబా వచ్చింది నా దగ్గరికి. రాగానే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారని కరపత్రిక ఇవ్వబోయేసరికి చెట్లకు పెడుతున్న నీళ్లు నా మొహం మీద పోసేసి నా బట్టలన్నీ తడిచిపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి ద్వేషం ఉంది, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే నీవు వెళ్ళి వారికి సమాధానము కలుగునని చెప్పు. సమాధానానికి యోగ్యులైన వారు అక్కడ ఉండి, రక్షణకి యోగ్యులైన వారు అక్కడ ఉండి నువ్వు రిసీవ్ చేసుకుంటే దేవునికి స్తోత్రం. లేనిచో మీ కాలు ధూళి అక్కడ వదిలేసి మీ దారిని మీద వెళ్ళిపోండి. అదే నేను చేశాను ఎన్నో మార్లు. ఎంతోమందికి చెప్పేవాడిని, కొంతమంది తిట్టారు, కొంతమంది ఊసారు, కొంతమంది ఏమైనా కొట్టారు, ఏది ఆపలేదండి. కానీ ఇక్కడ మనకి ఇండియాలో కష్టమే. మేము చూస్తున్న విధంగా అక్కడి నుంచి మేము చూస్తున్న వీడియోలు కానివ్వండి, అక్కడి నుంచి మేము చూస్తున్న పరిస్థితులు కానివ్వండి, కొన్నిసార్లు మాకే గుండెల్లో ఒక రకమైన భయము, బాధ కలుగుతుంది. పాస్టర్లను కొట్టడం, వారిని చంపివేయడం. అలాగని సువార్త మానేస్తామా? మనల్ని చంపే వరకు హతసాక్షులమైనా పర్లేదు, దేవుని సేవ ముఖ్యం అనుకొని ముందుకు సాగాలి. హల్లెలూయా. అదే రీతిగా వెళ్తూనే ఉన్నాం. ఎక్కడ చెప్పమనే చెప్తాం సువార్త, ఎవరి మధ్యలోనే చెప్తాం. మొన్న
రీసెంట్గా ఒక బ్రదర్ రమ్మన్నారు సువార్త చెప్పడానికి. భద్రాచలం అని చెప్పారు. కారు మాట్లాడుకుని భద్రాచలం వరకు బయలుదేరాం. అక్కడికి వెళ్ళాక ఇంకొంచెం దూరం బ్రదర్ ముందుకన్నారు. తీరా చూస్తే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి 9 గంటలకి చాలామంది, దాదాపు ఒక 150 మంది పేదవారు, నక్సల్స్గా ఉండి మారిన వారు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఎదురు చూస్తుంటే వారికి వాక్యం చెప్పి వెనక్కి వచ్చినప్పుడు ఆ పాస్టర్ వచ్చి, అయ్యా క్షమించండి, ఎక్కడికైనా చెప్తే రారనుకున్నాం అన్నాడు. ఎక్కడికైనా వస్తానయ్యా, అదేం లేదు, నాకు ఆ భయం లేదు, ఏసీ చూసుకుంటారని చెప్పి మళ్ళీ ఇంకోసారి వస్తాను, మీటింగ్స్ పెట్టుకుందాం, నేను ఖచ్చితంగా తిరిగి వస్తానని చెప్పొచ్చాను. ఎందుకంటే మహా అయితే మన శరీరాన్ని చంపుతారు, ఈ దేహమును చంపువాని గురించి మీరు భయపడకుడి, దేహమును ఆత్మను నశింపజేయవాడిని చూసి భయపడి. హల్లెలూయా. మనము హతసాక్షులమైన దేవుని ఘనపరచుట మానవద్దు. ప్రతిరోజు ఇబ్బంది, డే టు డే వీ హ్యావ్ టు సర్చ్. ఎంతో శోధన. 10 సంవత్సరాల పరిచర్యలో సంఘమును కట్టి వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, గొర్రెపిల్ల వేషంలో సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తే వెళ్ళిపోతాయి. 3 సార్లు 4 సార్లు జరిగిన ప్రతిసారి మేము కృంగిపోయి అల్లాడిపోయి ఒకరికొకరు మొహాలు చూసుకుంటా, నేను వారిన అసలు మనం చేస్తుంది కరెక్టేనా, మనం దేవుడి ప్రణాళికలో ఉన్నామా, 40-50 మందిని కట్టామే, అందరు వెళ్ళిపోయారు, మన 4 మిగిలాం, ఏంటి అసలు ఇది, వాళ్ళందరికీ బాప్తిసం ఇచ్చామే, వాళ్ళు లోకంలోకి వెళ్ళి ఇప్పుడు తప్పిపోతే దేవుడికి సమాధానం మనం చెప్పాలి, మన పరిస్థితి ఏంటని చెప్పి అడిగి దేవుడి సన్నిధిలో ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. కానీ దేవుడు అద్భుత రీతిగా ఎవరైతే వెళ్ళిపోయారో వారిని తిరిగి తీసుకొని వచ్చారు. వెళ్ళిన వారికి వేరే ఎక్కడ నెమ్మది కలగలేదు. దేవుడు గొప్పవాడు. యేసయ్య మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు. ఈ వచ్చిన స్త్రీ ఆయనతో తన జాతి విభేదాలు చూపిస్తుంది, అది కాదు అని చెప్పి యేసయ్య తెలియచేస్తున్నాడు. నీ దగ్గర ఏమీ లేదు కదా, నీళ్ళు ఎట్లా తీసుకుంటావు, నీ దగ్గర ఏమీ లేదు కదా, దేవుడి సన్నిధికి ఎట్లా వస్తావు, నేను పాట పాడతాను యేసయ్య కోసం, నేను వాక్యం చదువుతాను యేసయ్య కోసం, నేను ప్రార్థన చేస్తాను, నీ దగ్గర ఏం లేదు కదా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు గాడిదను సైతం వాడుకున్నాడని మొదట్లోనే చెప్పాను. ఎవరిని తక్కువగా చూడకండి. కొంతమంది స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కొంతమందికి పెరుగు ఉంటుంది. నా పెళ్ళప్పుడు పాస్టర్ గారు చూసుంటారు, నేను మాట్లాడడం అనేది హార్ట్లీ ఎవరైనా వినుంటారు. నాకు ఒక రకమైన భయం అందరి ముందు మాట్లాడాలంటే. ఐఎమ్ నాట్ ఎ స్పోక్స్ పర్సన్. కానీ ఆయన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఆయన విడువని దేవుడు, నిలవబెట్టుకునే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క స్త్రీ నీ సాదృశ్యంగా చేసి మీకు చెప్తుంది ఏంటంటే, మనలో ఉన్న అనర్హతల గురించి ఎవరైనా చెబితే వినము. ఎప్పుడైతే యేసయ్య ఈ నీటి గురించి చెప్పారో ఆమె వెంటనే ఏమందో తెలుసా, ఆ నీరు నాకు ఇవ్వు, రోజు వచ్చి ఇక్కడ జనాల ముందు అవమానపడే కంటే ఆ నీరు నాకు దగ్గర ఉంటే నేను ఇంక రావాల్సిన అవసరం ఉండదు, ఆ నీరు నాకు కావాలంటే వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అని యేసయ్య చెప్పగానే ఆమె ఏమంది, నాకు భర్త లేడు. ముందున్న 4 నీ భర్తలు ఇప్పుడు లేరు, కానీ ఇప్పుడు ఉన్నోడు నీ భర్త ఇంకా కాడు కాబట్టి నువ్వు చెప్తుంది నిజమే అనగానే వెంటనే ఆ టాపిక్ మార్చేసింది. ఎందుకంటే మనలో ఉన్న అనర్హత, మనలో ఉన్న పాపము పాస్టర్ గారు కానీ లేదంటే మన తోటి సహోదరుడు కానీ మనకి చెబితే మనకి నచ్చదు. మనం కూడా వెంటనే వాక్యమో లేదంటే ఇంకోటో మాట్లాడతాం. అలాగే ఆమె మాట్లాడుతుంది, నువ్వు దైవజనుడు అని తెలుస్తుంది, నువ్వు ప్రవక్త అని తెలుస్తుంది, మేము ఇక్కడ ఆరాధిస్తాం, మీరు యెరూషలేములో ఆరాధించాలనుకుంటారు అని టాపిక్ మార్చేయాలని చూసాం. అప్పుడు ఆయన అన్నమాట, దేవుడు
ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్టి దినములు వస్తున్నాయి, ఇదే అట్టి దినము. ఈరోజు మనం ఆరాధించాల్సిన దేవుడు ఆత్మస్వరూపి అయి మన మధ్య ఉన్నాడు. ఆయన నిత్యం మనం ఆరాధించాలి, నిత్యం మనం ప్రేమించాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలు మనం సంఘంలో ఇప్పుడు నేను 100 సాక్ష్యాలు చెప్తాను జరిగినాయి. ఎంతమందికి ప్రార్థన చేశాం, ఎంతమందికి దేవుడు కళ్ళు తెరిపించాడు, ఎంతమందికి దేవుడు షుగర్ వ్యాధి నుండి విడుదల చేశాడు, ఒక సహోదరుడు చనిపోతే ఆయన తిరిగి యేసయ్య లేపాడు. ఈ సాక్ష్యాలన్నీ నేను చెప్పుకుంటూ పోతా. ఇప్పుడు నుంచి ఒక 2-3 అవర్స్ దాకా అన్ని సాక్ష్యాలు చెబుతా. మీకు ఇటువంటి సాక్ష్యాలు కొత్త కాదు, కానీ అన్యజనులకు బయట ఉన్న వారికి అవి అద్భుతాలు. ఆ అద్భుతాలు వారు వినగానే ఇది మేము కూడా చూడాలి, అట్టి కార్యాలు మా జీవితంలో కావాలి. నాకు ఈ రోగం ఉంది, దేవుడు నన్ను స్వస్థపరిచాడంటే ఆ రోగం వాళ్ళకి ఉండొచ్చు, ఆ బాధ వాళ్ళకి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి ఉండొచ్చు, ఆ కుటుంబ సమస్యలు వారికి ఉండొచ్చు. వాళ్ళు అంటారు నాకు కూడా ఆ యొక్క విడుదల కావాలి అని చెప్పి అడిగినప్పుడు వారిని వెంటనే మన సంఘానికి తీసుకురావడము, లేదంటే అయ్యగారి నెంబర్ ఇచ్చి ఆయనతో ప్రార్థన చేయడము, లేదా మీకే ప్రార్థన ప్రేరేపణ కలిగితే వారితో కలిసి ప్రార్థించి వారిని ప్రేమతో మాట్లాడండి. సంఘానికి లేదంటే మీరు మారాలి, మీరు యేసయ్యను నమ్ముకోవాలి వద్దు. ట్రై మీ అండ్ సీ ఫర్ ఐ యామ్ గాడ్. నన్ను ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు నన్ను ట్రై చేస్తే నేనే దేవుడు అని మీకు తెలుస్తుంది. దట్ ఈస్ మై ప్రిన్సిపల్. నేను అన్యులకు ఎవరైనా వచ్చి అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారంటే వెంటనే వెళ్ళిపోతా. వాళ్ళు హిందువులు అవనివ్వండి, ముస్లింలు అవనివ్వండి, రాస్తా అని అక్కడ ఇంకొక రకమైన ఆఫ్రికన్ పీపుల్ ఉంటారు, వారి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఉండనండి, అందరి దగ్గరికి వెళ్ళిపోతా. వెళ్ళి ప్రార్థన చేసి నేను దేవుని వాక్యం ఇదే చెప్తాను. గాడ్ సెడ్ ట్రై మీ అండ్ సీ, ప్రూవ్ మీ దట్ ఐఎమ్ గాడ్. నేను దేవుడిని మీరు నిరూపించండి, మీరు అడగండి నేను చేస్తా అన్నాడమ్మా. మీకు ప్రార్థన అయితే నేను చేశాను, కార్యం యేసయ్య చేస్తారు, ఆయన నమ్ముకోండి అని చెప్పి వచ్చేసేవాడిని. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు సంఘానికి, వాళ్ళు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు దేవుడు కార్యం చేశాడని. నేను ఎప్పుడు కూడా ఒకసారి ప్రార్థన చేసిన వాళ్ళకి అరుణ అంటది నన్ను, వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చావు కదా, వాళ్ళకి ఎలా ఉందో కనుక్కుంటావా అంటే అది నా జాబ్ కాదు. నేను ప్రార్థన చేశాను స్వస్థపడాలని, వాళ్ళు స్వస్థపడ్డారు అంతే. మళ్ళీ ఫోన్ చేసి అమ్మ తగ్గిందా అంటే నాకే నమ్మకం లేనప్పుడు నేను ఇంకే ప్రార్థన చేసి ఉపయోగం ఉంటుంది. అయ్యా మీకు మీ అవసరత తీరిందా అని మళ్ళీ నేను ఫోన్ చేసి అడిగాను అనుకోండి, అంటే అది తీరుద్దా లేదా అని అనుమానంలో నేను ప్రార్థన చేసినట్టు. ఎప్పుడు నేను ప్రార్థన చేయను. ప్రార్థన చేశానంటే మళ్ళీ వాళ్ళే ఫోన్ చేయాలి, చేసి సాక్ష్యం చెప్పాలి. నిన్న కూడా సాయంత్రం ఒక సహోదరి ఫోన్ చేసి ఎన్నో చెప్పావు, అన్నీ జరిగినాయి, మళ్ళీ అనుకోకుండా ఇట్లా చిన్న సమస్య వచ్చింది, మా ఆయనకి స్ట్రోక్ వచ్చి హార్ట్ 20%కి పడిపోయింది మళ్ళీ అంటే నేను చెప్పాను, అమ్మా దేవుని సన్నిధిలో నిత్యం మీ భర్తని మేము మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికి 3 సార్లు చనిపోయి లేచాడు ఆయన, ఇంకోసారి చనిపోయి లేవడు, కానీ ఇప్పుడైతే చనిపోయే టైం కాదు, దేవుడు ఇంకా ఆయనకి సమయం ఉంది, బతుకుతాడని చెప్పి పెట్టేశాను. మళ్ళీ దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆత్మ చెప్పిన మాట సత్యం, అది స్థిరం, దాన్ని మార్చే అధికారం కానీ పవర్ కానీ ఎవరికి లేవు. కాబట్టి నా బాధ్యత ప్రార్థన చేయటం వరకు, రిజల్ట్ ఆయన మీకు ఇస్తారు, మీరు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. జస్ట్ బిలీవ్, యువర్ బిలీఫ్ ఇస్ యువర్ బ్లెస్సింగ్. ఆ సమరయ స్త్రీ దేవుని నమ్మి అనేకులను దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. అలాగే ఆ స్త్రీ తన రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుని నమ్మి ఆయన చెంగు ముడితే చాలు నాకు స్వస్థత అని నమ్మింది, వచ్చి ముట్టింది. యేసయ్య అన్నారు, నీ నమ్మకమే నీకు దీవెన కింద స్వస్థత కింద మారింది అని. జస్ట్ బిలీవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జస్ట్ నమ్మండి. యేసయ్య నమ్మదగిన దేవుడు, పిలిచిన వాడు
నమ్మదగిన వాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకోవచ్చు. మమ్మల్ని మీ చేతికి సమర్పించుకొంచుండగా మీరే కృప చూపి మహిమ పొందమని, దీవించి కాచి కాపాడమని, నీ రెక్కల నీడను మరుగుపరిచి ఆశీర్వదించి ఆశీర్వాదానికి మాదిరిగా ఈ లోకమునకు చూపమని, నీ సువార్త చెప్పినప్పుడు నీ ఆత్మ సన్నిధి మాపై కుమ్మరించమని, విడుదల కొరకు ఎదురు చూసి వారికి విడుదల, ఆరోగ్యము కొరకు ఎదురు చూసి వారికి ఆరోగ్యము, ఆర్థికపరమైన దీవెన కొరకు ఎదురు చూసి వారికి ఆర్థికపరమైన దీవెన, కుటుంబంలో నెమ్మది శాంతిని అనుగ్రహించమని, నీ రెక్కల నీడ మమ్మ మరుగుపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామకు ఆరోపించుకొని మమ్మల్ని నోటి బోరలుగా చేసుకొని అనేకులకు సువార్త ప్రకటించగలుగుటకు మమ్మల్ని శిష్యులుగా మార్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తలలోంచి ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసంలో ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభువును ప్రేమ సకల పరిశుద్ధులకు బిడ్డలప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి జీవించి స్వస్థపరిచి విజయ పదములు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తము నాకే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.